హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజరాజేశ్వరి గారు రచించిన వియ్యాల వారి నెయ్యాలు అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా, శైలజను చూసావు కదా, నచ్చిందా నీకు? కొడుకు ప్రశ్నలోని అంతరార్థం అవగతమైన ఆమె పెదవుల మీద చిరునవ్వు ప్రత్యక్షమైంది. శైలజంటే ఆ రోజు మనం షాపింగ్కి వెళితే నీ కొలీగట్టు పరిచయం చేశావు. తెల్లగా, సన్నగా, పెద్ద తలకట్టుతో, బాపు బొమ్మల అందంగా నాజుగ్గా ఉంది. తల్లి మాటకు అడ్డం పడకపోతే ఇంకా అలా వర్ణిస్తూనే ఉంటుందనుకున్న సంజయ్ మధ్యలో ఆమె మాటని కట్ చేస్తూ, ఆ అమ్మాయే, పేరు శైలజ, నా కొలీగ్. మా ఆఫీస్లో చేరి 6 నెలలైంది. మనవాళ్లే, వాళ్ళది విజయవాడ. పేరెంట్స్ ఇద్దరు లెక్చరర్స్. ఈమె అన్నయ్య ఆ ఊర్లోనే బ్యాంకులో ఆఫీసర్. అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నాడు పాఠంలా అప్పచెప్పుతూ. నాన్ స్టాప్ గా కొడుకు చెప్పిన సారాంశాన్ని విని చిన్నగా నిట్టూర్చుంది కామేశ్వరి. నాకు అర్థమైందిరా, నిన్ను ప్రేమదోమ పుట్టిందని ఈ వంక పెట్టుకుని మన సాంప్రదాయ పద్ధతులు కాదని తూతూ మంత్రంలా పెళ్లి చేశామంటే కుదరదు. మాకు నువ్వు ఒక్కడవే కొడుకువి, అంతా పద్ధతిగా జరగాలి. ఇక్కడ చూడడం అయిపోయింది, పెళ్లి చూపులవి లేదు అంటే కుదరదు. ఆ అమ్మాయికి చెప్పు, వాళ్ళు మమ్మల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించి పిల్లని చూశాక కట్న కానుకలు, లాంఛనాలు అన్నీ మన మర్యాదకు తక్కువ కాకుండా జరగాలి. అలా అయితేనే ఆ అమ్మాయి ఇంటి కోడలవుతుంది. తల్లి మనస్తత్వం, పట్టుదల తెలిసిన అతను కొంచెం దిగులు పడుతూ తలూపాడు. తనతో సమానంగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని పెద్దల ప్రోద్బలంతో కట్నాలు కానుకలంటూ డేరాలు పెడితే పెద్దల ఆశలు కొన్నేళ్ల వరకే కాని కలకాలం కాపురం చేసే తమ మధ్య డబ్బు అడ్డుగోడలా నిలుస్తుంది. నా విలువల రూపాయలతో పోలుస్తావాని శైలజ నిలదీస్తే, శైలజ తన కొలీగ్గా పరిచయమైన రోజు నుండే ఆమె అంటే అభిమానం, ఇష్టం ఏర్పడ్డాయి. తను ఆమెకి సీనియర్ కావడానా వర్క్ విషయంలో ఆమెకి చాలా హెల్ప్ చేశాడు. తన పట్ల ఆమెకున్న సాఫ్ట్ కార్నర్ గమనించి తన అభిప్రాయాన్ని చూచాయిగా చెబితే ఆమె వ్యతిరేకించకపోవడంతో తన తల్లిని పరిచయం చేస్తానని శైలజను షాప్కి రమ్మన్నాడు. ఆ అమ్మాయి అనుకువ, అందం అన్నీ కామేశ్వరికి బాగా నచ్చాయి. తను చూడ్డం లేదనుకొని ఇద్దరు దొంగచూపులు చూసుకోవడం ఆమె దృష్టిని దాటిపోలేదు. అతి తొందరలోనే ఆమెతో పెళ్లి ప్రస్తావన తీసుకొస్తాడని తెలిసి ఆ టైం రాగానే తన డాబు దర్పాన్ని ప్రదర్శించింది. ఆ రోజు శనివారం, సంజయ్కి సెలవు. తీరికగా కూర్చుని టిఫిన్ తింటున్నాడు. అతడి తండ్రి రవీంద్ర ఆఫీస్కి వెళ్లే హడావిడిలో ఉండి షూస్ వేసుకుంటున్నాడు. ఫోన్ మోగుతుంటే కామేశ్వర్ రిసీవ్ చేసుకుంది. అవతల నుండి, ఇది రవీంద్ర గారు ఇల్లా అండి అని అడుగుతున్నారు. అవునండి, మీరెవరు అంది కామేశ్వరి. నా పేరు రామశాస్త్రి, మాది విజయవాడ. మా అమ్మాయి పేరు శైలజ. మీ అబ్బాయి పెళ్లికి ఉన్నాడని తెలిసి మా అమ్మాయిని చూసుకోవటానికి పెళ్లి చూపులకు ఆహ్వానిస్తున్నాం. ఒక్క నిమిషం ఆగండి అని రిసీవర్ రవీంద్రకి ఇచ్చింది. ఎవరో శాస్త్రి గారట, విజయవాడ నుండి చేస్తున్నారు, వివరాలు కనుక్కోండి అని చెప్పింది. అవతల నుండి పరిచయాలు అయ్యాక వివరాలు అడ్రస్ పేపర్ మీద రాసుకొని ఫోన్ పెట్టేశాక విప్పారిన మొహంతో చెప్పాడు. రేపు మంచి రోజు, వాళ్ళ అమ్మాయిని చూడటానికి విజయవాడ రమ్మంటున్నారు. రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్లి సాయంత్రం వెనక్కి వచ్చేద్దామన్నాడు. భర్త నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో రేపటి ప్రయాణానికి కావలసిన తినుబండారాలు, పెళ్లికొడుకు తల్లిగా తనెలాంటి చీర కట్టుకోవాలో, నగలు పెట్టుకోవాలో తేల్చుకొని వాటిని అమర్చుకునే హడావుడిలో పడింది. ఆ మర్నాడు ఉదయం కారులో విజయవాడకి బయలుదేరారు. లంచ్ టైంకి అక్కడికి చేరుకొని ఏదైనా హోటల్లో భోజనం చేసేసి పెళ్లివారింటికెళ్ళి పిల్లని చూసేస్తే ఎలాగూ కొడుకు మెచ్చిన అమ్మాయే కాబట్టి మిగిలిన ఫార్మాలిటీస్, కట్న కానుకలు వగైరాలు మాట్లాడేసుకుందామని అనుకున్నారు. అయితే విజయవాడలో ఎంటర్ అయ్యాక ఒక విషయం తెలిసి నిరాశపడిపోయారు. గవర్నమెంట్ పెట్టిన అడ్డుగోలు రూల్స్ వలన కడుపు మండిన హోటల్స్ వాళ్ళు మెస్సులు వాళ్లతో సహా బంద్ పాటిస్తూ తమ వ్యాపారాన్ని స్తంభింపచేశారు. ఎక్కడ ఒకటి అర రహస్యంగా తెరిచి ఉంచినా అవి తమ స్థాయికి తగ్గవి కావు. ముందు చూపుగా తమతో తెచ్చుకున్న బిస్కెట్లు, పళ్ళు తినేసి ఆకలి చల్లార్చుకున్నారు. కామేశ్వరి ఊరిని, షాపులను కళ్ళ విప్పార్చుకుని చూస్తూ ఏవో పాత జ్ఞాపకాలు కంటి ముందు ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం తన 12 ఏళ్ల వయసులో తండ్రికి బదిలీ అయి ఈ ఊరొచ్చారు. 8వ క్లాసు ఇక్కడే చదివింది. అప్పటికి ఇప్పటికీ ఈ ఊరు ఎలా మారిపోయిందంటే తన కళ్లను తనే నమ్మలేకుండా ఉంది. పెళ్లివారీలు దగ్గర పడటంతో భార్యను చేత్తో తట్టి పిలిచాడు. తన ఆలోచనలకు స్వస్తి చెప్పి సరిగ్గా సర్దుకొని కూర్చుంది. ఆడపిల్లివారు తమ కోసమే ఎదురు చూస్తూ హాల్లో కూర్చుని ఉన్నారు.
వీరిని చూసి ఎదురేగి ఆహ్వానించారు. హాల్లో ఖరీదైన సోఫా సెట్టు, టీవీ, ఇంటీరియర్ డెకరేషన్స్తో కళాత్మకంగా ఉంది. వారి స్థితిగతులు గమనించిన కామేశ్వరి సంతృప్తిగా తలాడించింది. నమస్కారం అండి, నా పేరు జానకి, నేను శైలజ తల్లిని అంది ఆవిడ పరిచయం చేసుకుంటూ. ఆవిడ మొహంలోని చిరునవ్వు పెట్టని నగలా మెరుస్తోంది. కామేశ్వరి ఆవిడ అందాన్ని మెచ్చుకుంటూనే ప్రతి నమస్కారం చేసింది. ఆ రోజు రెస్టారెంట్లన్నీ బందున్నాయి. ఇది లంచ్ టైం కదా, లేవండి, భోజనం చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాక అమ్మాయిని చూద్దురుగాని అంది జానకి చొరవగా. కామేశ్వరి అయిష్టంగా తలూపి, వద్దండి, పెద్దలు ఎందుకన్నారో తెలియదు కాని కతికితే అతకదని, ఏదో అల్పాహారాల వరకు అయితే పర్వాలేదు కానీ భోజనాలు వద్దు అంది. ఆమె రవీంద్ర వైపు ఒకసారి పరిశీలనగా చూసి అడిగింది, మీరు రవీంద్ర గారు కదూ? మిమ్మల్ని ఇక్కడ చూడటం చాలా ఆశ్చర్యంగా ఉంది. రవీంద్ర ఆమె వైపు ఆసక్తిగా చూశాడు. ఎవరేమే తనను పేరు పెట్టి పలకరిస్తోంది అనుకుంటూ ఆమె మొహంలోకి ఒక నిమిషం తదేకంగా చూసి ఆమెను గుర్తుపట్టిన అతడికి సంతోషంతో మతిపోయింది. నువ్వా జానకి, ఇక్కడున్నావేమిటి అన్నాడు ఆశ్చర్యపోతూ. ఇది మా ఇల్లు, శైలజ మా అమ్మాయి. నువ్వు లోపలికి రాగానే గుర్తుపట్టాను. ఎంతైనా మగపిల్లవారు కదా, అడిగితే ఏమనుకుంటారోనని ఇంతసేపు ఆగాను అంది చిరునవ్వుతో. రవీంద్రకి తన కాలేజీ జ్ఞాపకాలు ముసురుకున్నాయి. సౌమ్యంగా సాత్వికంగా ఉండే జానకి తనకి జూనియర్. ఎవరికి ఏ అవసరం వచ్చినా వారు అడగకపోయినా నేనున్నానంటూ ఆదుకునేది. ఆమంటే ప్రతి ఒక్కరికి అభిమానమే. అనుకోకుండా తనే ఆమె నుండి సహాయం పొంది మృత్యు అంచుల నుండి బయటపడ్డాడు. కాలేజీకి వస్తుంటే రాంగ్ సైడ్లో వచ్చిన స్కూటర్ వాడు తనకి డాష్ ఇచ్చి హిట్ అండ్ రన్ కేసుగా పారిపోయాడు. అందరూ చోద్యం చూస్తూ నిల్చున్నారే కాని పోలీస్ కేసుని ఒక్కరు కూడా పట్టించుకోలేదు. రక్తం అడుగులో పడున్న తనకి జానకి హాస్పిటల్లో జాయిన్ చేయడమే కాక తనకి రక్తదానం చేసి ప్రాణభిక్ష పెట్టింది. ఆ క్షణంలో సాక్షాత్తు ఆమెలో తల్లి, చెల్లి కనిపించి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ కావటంతో చదువు మధ్యలో ఉండగానే వేరే ఊరికి వెళ్ళిపోయింది. ఆమెను మళ్లీ ఇప్పుడే చూడటం, తన ప్రాణదాత ఇంటికి బియ్యంకుడి హోదాలో రావడం సంభ్రమాశ్చర్యాలలో ముంచి తన వచ్చిన పని కూడా మరచి ఆమెతో కబుర్లలో పడ్డాడు. సంజయ్ తన తండ్రి వైపు ఒకసారి ఆశ్చర్యంగా చూసి తన ఫ్రెండ్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ కూర్చోవడంతో అనుకోని ఈ మలుపుకి కామేశ్వరి అటు ఇటు దిక్కులు చూస్తూ కూర్చుంది. ఆమె దృష్టి ఫ్రేమ్ కట్టి గోడకి వేలాడదీస్తున్న ఒక ఫోటో మీద ఆగిపోయి కళ్ళు ఆశ్చర్యంతో వెడల్పై నమ్మసత్యం అనిపించక ఆ ఫోటోకి దగ్గరగా వెళ్లి దాన్ని మూలగా ఉన్న పొట్టి సంతకాన్ని పరికించి చూసింది. ఒక్క ఉదుచున గిర్రున తిరిగి తననే పరిశీలనగా చూస్తున్న పెళ్లి కూతురు తండ్రిని సమీపించి, శాస్త్రి, నువ్వా? రామశాస్త్రివి కదూ అంటూ ఉద్విగ్నంగా అరిచింది. అప్పటి వరకు మనసులో ఉన్న సందేహం తీరిపోవడంతో, నువ్వు కామెడివి కదూ అన్నాడు ఆశ్చర్యపోతూ. నీకు తెలుసా అంటూ రవీంద్ర, సంజయ్ ఒకేసారి అడిగారు. 40 ఏళ్ల పరిచయం మాది. నా చిన్ననాటి స్నేహితుడు. ఒక ఏడాది మేము ఈ ఊళ్ళో ఉన్నామని చెప్పాను కదా. ఈ శాస్త్రి వాళ్ళు మా పక్క వాటాలో ఉండేవారు. ఇతడికి అన్నయ్యలున్నారు కాని అక్క చెల్లెళ్ళెవరూ లేరు. ఏ ముహూర్తంలో కలిసేమో కాని మా ఇద్దరి మధ్య ప్రాణ స్నేహం ఏర్పడింది. ఎప్పుడు చూసినా ఇద్దరం ఒక్కచోటనే ఉండేవారం. ఆటలు కబుర్లతో మాకు కాలమే తెలిసేది కాదు. వీళ్ళ అమ్మగారైతే నన్ను తెలియని వారికి తన కూతురనే చెప్పేవారు. ఇద్దరం క్యారమ్స్ ఆడుకోవటం, కథల పుస్తకాలు పోటీపడి చదవటం, వచ్చిపోయేవారిని నిక్నేమ్స్ పెట్టి ఏడిపించటం బాగా కాలక్షేపంగా ఉండేది. మా పెరట్లో పెద్ద బాదం చెట్టు ఉండేది. స్కూల్కెళ్లే ఆ కాస్త సమయం తప్ప మిగిలిన టైమంతా ఆ బాదం చెట్టు కిందకి చేరి కాకులు ఉడకలు పుట్టుపడేసిన బాదంకాయలు ఏరుకుని తినేవాళ్లం. ఇంట్లో పెద్దవాళ్ల కంటపడకుండా చెట్లెక్కడము, మేడ మీదకి వెళ్లి అందినంత మేర బాదంకాయలు పోగేసి పప్పు కొట్టుకుని తినేవాళ్లం. స్వీటు చేద్దామంటూ వచ్చిరాని ప్రయోగాలు చేసి తిట్లు తినేవాళ్లం. అప్పట్లో నాకు సాహిత్యం పిచ్చి ఎంతగా ఉండేదంటే కనబడ్డ ప్రతి పుస్తకం చదవడమే కాదు, తెలిసి తెలియని భాషా పాండిత్యంతో కాగితాల మీద పిచ్చి పిచ్చి ఐడియాలతో కథలుగా రాసేదాన్ని. అవన్నీ చదివి వినిపిస్తే అతడు విరగబడి నవ్వేవాడు. నాకు ఉక్రోషం వచ్చి కలబడితే సరదాకి నవ్వాను. బాగా రాశావు, ప్రయత్నించు అని ఓదార్చేవాడు. ఒకసారి తోచక కొండలు సెలయేరు, అందులో పడవలు, ఆకాశం, పక్షులు, ఒక పక్కగా కొబ్బరి చెట్టు ఊహా చిత్రం గీశాను. ఇది అతడికిమ్మని అడిగితే రంగులేసి ఇదిగో మూలగా కాముడు అని తారీఖుతో సహా పొట్టి సంతకం చేసి ఇచ్చాను. ఆ తర్వాత నాన్నగారికి బదిలీ అయి వేరే చోటికి వెళ్లిపోయినా
చాలా సంవత్సరాలు క్షేమ సమాచారాలు, ఉత్తరాలు రాసుకోవడం, ప్రతి రాఖీ పండుగకి నేను రాఖీ పంపడం చేసేదాన్ని. పెళ్ళైపోయాక బద్ధకం కొంత, కాల మహిమ కొంత, కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసి మా అనుబంధం జ్ఞాపకాల పొరలోకి వెళ్ళిపోయింది. మన పిల్లల పుణ్యమాని ఇక్కడికి రావడం, నేను వేసిచ్చిన పెయింటింగ్ని ఇంత భద్రంగా ఫ్రేమ్ కట్టించి దాచిపెట్టడం వలన శాస్త్రిని గుర్తుపట్టగలిగాను. గతాన్ని గుర్తు చేసుకున్న ఆమె కళ్ళ నుంచి నీరు భావోద్వేగం వలన దారుగా ప్రవహిస్తోంది. శాస్త్రి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. జానికి తేరుకుంది. అయితే ఇకనే ఇప్పుడు పెళ్లివారికి కాక మా ఇంటి ఆడపడుచుగా భోజనం చేసి తీరిగ్గా అమ్మాయిని చూడండి అంది. కామేశ్వరికి గాల్లో తేలుతున్నట్లుంది. ఇది నా పుట్టిల్లు, భోజనం చేయమని మీరే చెప్పాలా? అసలే ఆకలేస్తోంది, వడ్డించొదినా అంది. మరి అమ్మాయిని చూడాలి కదా అన్నాడు రవీంద్ర భార్యకున్న పట్టింపులు తెలిసి. ఆమె ఒక్క క్షణం గతుక్కుమని, ఏం పర్వాలేదులే, శైలజ ఎవరమ్మాయో తెలిసిన క్షణాన్నే నా కోడలైపోయింది, నో ఫార్మాలిటీస్, ఇక మనం నిశ్చితార్థం చేసుకుని ముహూర్తాలు పెట్టుకోవడమే అంది. సంజయ్ చాలా తేలికగా నిట్టూర్చాడు. తమ తల్లిదండ్రులు ఒకరికొకరు బాగా ఇష్టలు కావడంతో ఇక తమ మధ్య వాలంటరీగా తప్ప బలవంతపు కానుకలు, కట్నాలు సమస్య రాదు. నిన్న సాయంత్రం పెళ్లివారితో తాము అడగాల్సిన కానుకలు, లాంఛనాలు రాసుకున్నారు. బహుశా వాటి అవసరం రాకపోవచ్చును. సంజయ్ చూపులు శైలజ కోసం వెతికాయి. అది గమనించిన కామేశ్వరి, ఇదిగో వదినా, పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయి, మీ అమ్మాయినిలా వచ్చేయమను అంది నవ్వుతూ. తెల్లబోయిన జానకి కామేశ్వరి నవ్వు చూసి, భయం లేదొదినా, మా అమ్మాయిని కట్న కానుకలతోనే పంపిస్తాం. అది మీకు నచ్చినా మానినా మీ ఇంటి కోడలుగా స్వీకరిస్తే మన మధ్య అనుబంధం మరింత గట్టిపడుతుంది అంటూ హాస్యమాడింది. కామేశ్వరి పెద్దగా నవ్వింది. మీ కూతురు మా ఇంటి కోడలుగా రావడమే మాకు పెద్ద కానుక, మాకు మళ్లీ వేరే కట్నం దేనికి అని తన బ్యాగ్ తెరిచి తాము రాసిపెట్టుకున్న కోరికల లిస్టుని బయటికి తీసి చింపేసి అక్కడున్న డస్ట్బిన్లో పడేసి తన చర్యకు సంతోషపడుతున్న కొడుకు వైపు ప్రశాంతంగా చూసింది. అన్నం తింటూ అడిగింది, పెద్దమ్మ ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అంటూ. అమ్మ నా దగ్గరే ఉంటుంది, పెద్దదైపోయింది కదా, త్వరగా భోంచేసి కాసేపు పడుకుని లేస్తుంది. మా శైలు అత్తగారు నువ్వని తెలిస్తే చాలా సంతోషపడుతుంది అన్నాడు శాస్త్రి. అందరూ కలిసి నవ్వుకుంటూ భోజనాలు చేస్తుంటే ఆ సందడికి శాస్త్రి తల్లి నిద్రలేచి అక్కడికొచ్చింది. ఏమే జానకి, పెళ్లి చూపులు అయిపోయాయా, అంతా కలిసి తింటున్నారు, కతికితే అతకదంటారు అని ఇంకా ఏదో చెప్పబోతున్న తల్లితో శాస్త్రి సంబరంగా చెప్పాడు. మన శైలు కాబోయే అత్తగారు ఎవరనుకున్నావు, మన పక్కింటి కాముడు, నీ పెంపుడు కూతురు అన్నాడు. ఆవిడ కామేశ్వరిని త్వరగానే గుర్తుపట్టి, నువ్వటే కాముడు, బావున్నావా అంది ఆనందంగా చూస్తూ. బావున్నాను పెద్దమ్మా, అన్నం తిన్నాక మాట్లాడుకుందాం అంది కామేశ్వరి. వాళ్లంతా ఒకే కుటుంబంలో కలిసిపోయి నవ్వులతో కేరింపులతో గడుపుతూ ఉంటే వియ్యాలవారి కయ్యాలను, వారి మధ్య నలిగిపోయే పిల్లలను చూశాను. కాని వియ్యాలవారి నెయ్యాలు వలన ఇల్లంతా ఇప్పుడు ఇంత సందడిగా ఉంది. ఇక పెళ్లికి ఎలా ఉంటుందో అనుకుంటున్న ఆవిడ మాటలకు వాళ్లంతా నవ్వులతోనే సమాధానమిచ్చారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.